ఆదుకోవాలి రైతాంగాన్ని, ఆదుకోవాలి రైతాంగాన్ని, ఆదుకోవాలి రైతాంగాన్ని. ఏపీ రైతు సంఘం, ఏపీ రైతు సంఘం, ఏపీ రైతు సంఘం. ఆదుకోవాలి రైతాంగాన్ని, ఆదుకోవాలి రైతాంగాన్ని, ఆదుకోవాలి. వర్ధిల్లాలి రైతు ఐక్యత, వర్ధిల్లాలి రైతు ఐక్యత. రైతులను ఆదుకోలు చేస్తున్న ధర్నాలను ఆదుకోవాలి. అధిక వర్షాల వల్ల నష్టపోయిన రైతాంగాన్ని వెంటనే అధిక వర్షాల వల్ల నష్టపోయిన రైతాంగాన్ని వెంటనే నష్టపోయిన రైతులకు ఎకరాకి 50,000 రూపాయలు నష్టపరిహారం వెంటనే. వర్షము అకాల వల్ల కోడుమూరు నియోజకవర్గంలో రాష్ట్రంలో మన జిల్లా వ్యాప్తంగా కూడా పంటల కన్నా నాశనమైనవి. అదే విధంగా కనీస పెట్టుబడి రాకుండా కూడా ఈరోజు వర్షం ఎక్కువై పత్తి కానీ, ఉల్లి కానీ, సద్ద కానీ, టమాటా కానీ అనేక పంటలు ఈరోజు కంది కానీ పంటలు వర్షాల వల్ల కెన్నగా రైతాంగంగా కూలుకొని పరిస్థితి ఉంది. కానీ ప్రభుత్వం కనీసం 2.5 ఎకరాలకి 50,000 అంటారు కదా. కనీసం ఏ అధికారి కూడా పొలం కాడికి వచ్చి అయ్యా నువ్వు ఏం వేసావు, కనీసం వాళ్ళ అకౌంట్ నంబర్లు కానీ ఆధార్ కార్డులు కానీ ఏ మాత్రం కూడా రైతు గురించి మాట్లాడిన పాపము ఈ ఆఫీసర్లు లేరు. కానీ మేము ఒకటి అడుగుతున్నాం, రైతాంగం తరఫున రైతాంగానికి పెట్టుబడి సాయం 50,000 రూపాయలు ఖచ్చితంగా ప్రభుత్వం ఇవ్వాలా. అదేవిధంగా బ్యాంకు రుణాలు ఖచ్చితంగా రద్దు చేయాలా. ఖచ్చితంగా వీళ్ళకి వచ్చే సబ్సిడీ బెనిఫిట్స్ ఖచ్చితంగా ప్రభుత్వమే ఏ మాత్రం కూడా చూడనట్టుంది. గత సంవత్సరంలో కూడా పడరేశ్వర రాశారు కానీ ఎవరు కూడా పడడం లేదు. కానీ మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా రైతు సంఘంగా ఖచ్చితంగా రైతుల తరఫున మేము కమ్యూనిస్ట్ పార్టీగా ఎలాగైనా పోరాడతాం. రైతుల తరఫున కూడా ఉద్యమాలు చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చూస్తున్నాం. కానీ పెద్ద కార్పొరేట్ సమస్యలకి ఇన్సూరెన్స్. కర్నూలు జిల్లా సమితి ఆధ్వర్యంలో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా వ్యాప్తంగా అన్ని మండల తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇప్పుడు ఈరోజు దీని ముఖ్య ఉద్దేశం అంతా కూడా ఇటీవల కాలంలో మన జిల్లాలో అధిక వర్షాలు రావడం ద్వారా అనేక పంటలు నష్టపోయాయి. వాటిలో ఉల్లి, టమాటా, కంది, సద్దలు, పత్తి అనేక రకాల పంటలన్నీ కూడా అధిక వర్షాలు రావడం వల్ల నష్టపోవడం జరిగింది. అందుకోసమే సిపిఐ రైతు సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కర్నూలు జిల్లాలో అకాల వర్షాల వల్ల నష్టపోయినటువంటి రైతులకు ఎకరానికి 50,000 రూపాయలు నష్టపరిహారంతో పాటు రైతుల రుణాలన్నీ కూడా మాఫీ చేయాలి. అదేవిధంగా ఉల్లి పంటకు కింటానికి 3,000 రూపాయలు మద్దతు ధర టమోటాకి ఇవ్వాలి, కందికి కూడా ఇవ్వాలని ఈరోజు ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడే చెప్పారు రాజన్న, చాలామంది రైతులు ఈరోజు అర్ధాకలతో అలమటిస్తూ తన కష్టంతో పంట పండినా పండకపోయినా బ్యాంక్ రుణాలు ఒకవైపు చెల్లిస్తూ ఉన్నారు, మరోవైపు రుణాలు తీసుకుంటున్నారు. కష్టపడి బ్యాంకులు మోసం చేయడం లేదు. వర్షాలపై ఆధారపడి పంటలు వేస్తూ ఉన్నారు, పంటలు పండిస్తూ ఉన్నారు. కానీ పంట గిట్టుబాటు ధర కల్పించడంలో మన పాలక విధానాలు చాలా ఘోరంగా వైఫల్యం చెందుతూ ఉన్నాయి. చాలా విచిత్రమైన పరిస్థితి. రైతు వేసిన పంటకు మాత్రమే ఈరోజు గిట్టుబాటు ధర లేదు. ప్రతి వస్తువు కూడా ధరలు కేటాయిస్తూ ఉన్నారు. ఈరోజు యూరియా కానీ ఇతర మందులు కానీ అనేక ధరలు ఉంటున్నా కానీ పంటకి గిట్టుబాటు ధరలా కల్పించకపోవడం ద్వారా ఈరోజు అప్పుల ఊపిలో రైతులు చిక్కుకుంటున్న పరిస్థితి. అందుకోసమే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రభుత్వం వెంటనే వరదలు వచ్చినప్పుడు కానీ తుఫాన్లు వచ్చినప్పుడు కానీ సర్వే నిర్వహించాలా. ఇప్పుడు కూడా కోడుమూరు మండలంలో ఏ పంటలు ఎంత నష్టపోయాయో ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి, అదేవిధంగా వ్యవసాయ అధికారులు గ్రామాలకు వెళ్ళి క్షేత్రస్థాయిలో ఈ గ్రామంలో ఇంత ఈ పంట నష్టపోయింది, టమోటా, పత్తి, అదేవిధంగా కంది కానీ ఇతర పంటలు ఏ నష్టపోయాయో ఆ వివరాలు తీసుకొని జిల్లా కలెక్టర్ గారికి అందించి ఈ పంటలు నష్టపోయాయి కాబట్టి వీటికి ఇవ్వాలని క్షేత్రస్థాయిలో పరిశోధన జరగలేదు, సర్వేలు జరగలేదు. ఈరోజు రైతులు అనేక మంది చెప్తా ఉన్నారు. అందుకోసమే ఈ మండలంలో ఉన్న మండలాధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అకాల వర్షాలు వచ్చాయి కదా, దానివల్ల పత్తి, టమోటా, కంది, సద్దలు, జొన్న అనేక పంటలు కూడా నష్టపోయారు. దానిపైన ఎకరాకి 50,000 రూపాయలు గవర్నమెంట్ కూడా హెక్టార్కి ఎంత ఇవ్వాలంటుంది.
మరి మేమేం డిమాండ్ చేస్తుంటే అట్లా కాకుండా ఎట్లా విధిస్తూ రైతు రుణాలు అవి కూడా రద్దు చేయాలని గిట్టుబాటు ఇంటికి కూడా 600-700 తీసుకుంటున్నారు. ఈరోజు వేల లక్షల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. మళ్ళీ 1200 రూపాయలు మాత్రం పెట్టామన్నారు. 3000 రూపాయలు కిందానికి ఇవ్వాలి, టమాటాకి ఇవ్వాలి, తల్లికి కూడా గిట్టుబాటు ఇవ్వాలని డిమాండ్ చేస్తాము. మీరు కూడా ఈ మండలంలో ఎన్ని హెక్టార్ల నష్టపోయా, ఏ పంట నష్టపోయా దానిపైన జిల్లా కలెక్టర్ గారికి సమగ్రమైన నివేదిక ఇవ్వడం ద్వారా మీరు ఇస్తేనే అది అధికారం పై వాళ్ళు మీరు ఏదైనా ఇక్కడ జరగలేదు, ఏదైనా మీ వల్ల చిన్న నిర్లక్ష్యం జరిగినా రైతులు నష్టపోతున్నారు. మా రిక్వెస్ట్ ఏమంటే పంటలన్నీ కూడా సమగ్రంగా ఏ పంట